Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subaraidu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem. Intermediate first year or 11th class chemistry అంటాం. అందులో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనే చాప్టర్లో టెక్స్టువల్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. టెక్స్టువల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా బోర్డ్ ఎగ్జామ్కి ఇంపార్టెంటే, ఎప్పుడైనా అడగచ్చు. సో చేద్దాం. ఏంటి ప్రాబ్లం? క్యాలిక్యులేట్ ఎనర్జీ ఆఫ్ 1 mole ఆఫ్ photons of radiation whose frequency is 1 mole photons ఎనర్జీ కావాలంటున్నాడు. అయితే ఆ ఫోటాన్స్ ఫ్రీక్వెన్సీ మనకి ఇచ్చాడు 5 × 10⁻14 హెర్ట్జ్. రాద్దాం. ఫస్ట్ గివెన్ దట్ ఏమి ఇచ్చాడు? ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. గివెన్ దట్ ఏంటది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటాన్ ఎంత ఇచ్చాడు? ఫోటాన్స్ ఫ్రీక్వెన్సీ సింబల్ ఏంటి? న్యూ. 5 × 10⁻14 హెడ్జ్ ఇచ్చాడు. హెడ్జ్ ఆర్ సెకండ్ ఇన్వర్స్ అంటాం, రెండొకటి. గుడ్. ఫ్రీక్వెన్సీ ఉంది. ఇప్పుడు ఏం కావాలన్నాడు? ఎనర్జీ ఆఫ్ 1 mole ఫోటాన్స్ కావాలన్నాడు. 1 mole ఫోటాన్ ఎనర్జీ కావాలంటే బిఫోర్ దట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్. ఫస్ట్ 1 ఫోటాన్ ఎనర్జీ తెలిస్తే తర్వాత 1 mole ఫోటాన్స్ ఎనర్జీ మనం మెజర్ చేయొచ్చు, అంతే కదా. ఒక పెన్ కాస్ట్ తెలిస్తే తర్వాత 100 పెన్స్ కాస్ట్ ఎంత అంటే చెప్తాం. లేదా ఒక పెన్ కాస్ట్ తెలిస్తే డజన్ పెన్ కాస్ట్ ఎంత అంటే డజన్లో 12 ఉంటాయి కాబట్టి ఇంటూ 12 వేస్తే సరిపోతుంది. అలాగే 1 ఫోటాన్ ఎనర్జీ తెలిస్తే 1 mole ఫోటాన్ ఎనర్జీ కనుక్కోవచ్చు. మోల్ అంటే ఎన్ని ఉంటాయో ఆ నంబర్ వేస్తే సరిపోద్ది, అంతేగా. సో ఫస్ట్ ఎనర్జీ ఆఫ్ 1 photon. 1 photon energy is equals to ఫార్ములా ఏంటి? హెచ్ న్యూ. హెచ్ ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్. సో ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ మనకు తెలుసు కదా. ఎంతైనా ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ 6.626 × 10⁻−34 జౌల్ సెకండ్. ఓకేనా? ఇది ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ. ఓకే. ఇప్పుడు న్యూ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు? అది 5 × 10⁻14 సెకండ్ ఇన్వర్స్. ఇప్పుడు చూడు, సెకండ్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ గెట్స్ క్యాన్సిల్. ఓకేనా? ఇది సెకండ్, ఇది సెకండ్ ఇన్వర్స్. సో జౌల్స్లో వస్తుంది. ఇప్పుడు 5తో మల్టిప్లై చేయి. 5 × 6 = 30, అంతే కదా. 5 × 2 = 10, 10 ఒక 3 13, 5 × 6 = 30 ఒక 1 31, 5 × 6 = 30 ఒక 3 33. సో 33 పాయింట్, అంతే కదా. 33.130 × 10⁻−34 + 14 ఎంత వస్తుంది? -20 జౌల్స్. దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్. ఓకేనా? దీన్ని కొంచెం చేంజ్ చేద్దాం. E = 3.313 ఇంటూ, ఓకేనా, ఒక 10 ఇక్కడ లెస్ చేసాం, ఇక్కడ పెరగాలి కదా. సో 10⁻−19 జౌల్. ఒక 10 టైమ్స్ పెరగాలిగా. సో -20 కాస్త -19, అంతే. ఓకే. ఎనర్జీ ఆఫ్ 1 photon ఈజ్ ఓవర్, బట్ వీ నీడ్ ఎనర్జీ ఆఫ్ 1 mole photon. సో ఎలా కనుక్కోవాలి? మోల్లో ఎన్ని ఉంటాయో మనకు తెలిస్తే ఫోటాన్స్ సరిపోతుంది. ఎనర్జీ ఆఫ్ 1 mole photons ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ ఆఫ్ 1 photon, ఎనర్జీ ఆఫ్ 1 photon ఇంటూ 1 డజన్ అంటే ఇంటూ 12, పెయిర్ అంటే ఇంటూ 2, అలాగే 1 mole అంటే ఇంటూ అవగాడ్రో నంబర్. ఎనర్జీ ఆఫ్ 1 photon ఇంటూ అవగాడ్రో నంబర్. అవగాడ్రో నంబర్ ఫోటాన్స్ ఉంటాయి 1 mole అంటే. 1 mole యాటమ్స్ అంటే అవగాడ్రో నంబర్ యాటమ్. 1 mole పెన్స్ అంటే అవగాడ్రో నంబర్ పెన్స్. 1 mole ఎలక్ట్రాన్స్ అంటే అవగాడ్రో నంబర్ ఎలక్ట్రాన్. సో 1 mole ఈజ్ నథింగ్ బట్ అవగాడ్రో నంబర్ ఈక్వల్ టు అవగాడ్రో నంబర్. సో మనకు 1 mole ఫోటాన్ ఎనర్జీ కావాలి అంటే 1 photon ఎనర్జీ ఇంటూ అవగాడ్రో నంబర్. 1 photon ఎనర్జీ ఎంత వచ్చేసింది? 3.313 × 10⁻−19 జౌల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్ అంటే ఎంత? 6.022 × 10⁻23 మోల్ ఇన్వర్స్. ఎందుకు? దిస్ నంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ మోల్, అంటే ఒక మోల్లో ఇన్ని ఉంటాయని. సో పర్ మోల్ నథింగ్ బట్ మోల్ ఇన్వర్స్.
విచ్ ఇస్ ఈక్వల్స్ టు యూనిట్స్ ఏమవుతాయంటే జౌల్ మోల్ ఇన్వర్స్ లేదా జౌల్ పర్ మోల్ అని చెప్పచ్చు. సో ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఈ రెండింటికంటే ముందు 10⁻⁻19 10⁻23 ఎంత వస్తుంది? 10⁻+4. 23లో 19 లెస్ చేస్తే 4ఏగా. ఓకే, ఈ రెండు మల్టిప్లై 6 3s ఎంత? 18 కదా అప్రాక్సిమేట్గా. కానీ ఇక్కడ 3 కన్నా ఎక్కువ ఉంది కదా, సో 18 కన్నా ఎక్కువ వస్తుంది. అంటే 19.951 అప్రాక్సిమేట్గా. ఓకేనా? 18.3 ఉంది కదా, 6 3 18. ఓకే, సో 19.9 వస్తుంది వాల్యూ. ఓకే, సరే, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇప్పుడు 19 లేకుండా మనం 10⁻4 లేకుండా 10⁻3గా మారుద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 199.51 ఇంటూ 10³ జౌల్ మోల్ ఇన్వర్స్ అని రాయొచ్చా? ఎందుకు మార్చామో కూడా చెప్తా. సో 199.51 10³ 10³ అంటే ఎంత? 1000 జౌల్స్ని ఏం రాయొచ్చు మనం? కిలో జౌల్ అని రాయొచ్చు. అంటే 10³ జౌల్స్ ఇజ్ ఈక్వల్ టు 1 కిలో జౌల్. సో ఆ 199.51 కిలో జౌల్ మోల్ ఇన్వర్స్ ఆ 10³ అనేది లేకుండా ఇంటూ 10 అనేది లేకుండా సింప్లిఫై చేయడానికి. దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ 1 mole photons. Okay, hope you understand. Keep watching for more videos. Thank you.